అడవి మృగాలను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. అవి ఆమడ దూరంలో కనిపించినా అరక్షణం ఆలస్యం చేయకుండా ప్రాణాలు అరచేత పట్టుకుని 1/2 కిలోమీటర్ దూరం పరిగెడతారు చాలా మంది. అలాంటిది నేరుగా మన ముందు నుంచి ఓ చిరుత నడుచుకుంటూ వెళితే ఎలా ఉంటుంది? గుండె జారి గల్లంతైనంత పని అవుతుంది. ఓ బాలుడికి అలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే ఆ కుర్రాడు మాత్రం పెద్దగా కంగారు పడకుండా చేసిన పనికి సోషల్ మీడియా షేక్ అవుతుంది. మహారాష్ట్రలోని మాలేగావ్లోని ఓ కళ్యాణ మండపంలో మోహిత్ విజయ్ అనే 12 ఏళ్ల కుర్రాడు టేబుల్పై కూర్చుని మొబైల్లో గేమ్ ఆడుకుంటున్నాడు. తన గది డోర్ తెరిచే ఉంది. ఆ సమయంలో అనుకోకుండా నెమ్మదిగా ఓ చిరుతపులి లోపలికి ప్రవేశించింది. గేమ్ ఆడుకుంటున్న కుర్రాడు ఆ పులిని చూశాడు. వేరే ఇంకెవరూ ఆ పరిస్థితిలో ఉన్న భయాందోళనలకు గురై అరిచి గగ్గోలు పెట్టి ప్రాణాలపైకి తెచ్చుకునేవారే. కాని ఆ బాలుడు పెద్దగా హైరానా పడకుండా సైలెంట్గా టేబుల్ మీద నుంచి కిందికి దిగాడు. చిరుత తన కుర్చీ దాటి లోపలికి వెళ్లడంతో నెమ్మదిగా దాని వెనక్కి వెళ్లి తలుపు దగ్గరకు మూసేశాడు. వెంటనే బయటకు వెళ్లి అందరికీ విషయం చెప్పాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. సోషల్ మీడియాలో ఈ వీడియో అప్లోడ్ చేయడంతో ఇది కాస్త వైరల్గా మారింది. బాలుడి ధైర్య సాహసాలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. చిరుతపులిని చూసి కూడా భయపడకుండా పరిస్థితిని చాలా సులభంగా ఎదుర్కొన్న కుర్రాడి సమయస్ఫూర్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తామైతే భయంతో కంగారు పడి దానికి ఆహారంగా మారిపోయేవారమని కామెంట్లు చేస్తున్నారు. ఎంతైనా ఆ బాలుడు చాలా గ్రేట్ అని కొనియాడుతున్నారు. కాగా సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతకు మత్తుమందిచ్చి బోనులో బంధించారు.